అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఉదయ్ కిరణ్ ఒక మూవీ 80% అయితే కంప్లీట్ అయితే అయ్యిందంట. కానీ ఆ మూవీని పక్కన పెట్టేశారు. రిలీజ్ అయితే చేయలేదు. ఒకవేళ ఉదయ్ కిరణ్ 80% కంప్లీట్ అయిన ఆ మూవీ రిలీజ్ అయ్యుంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యేది. ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్‌గా ఎదిగేవాడు. ఇంకా మంచి మంచి సినిమాలు తీసేవాడు. మన మధ్య ఉండేవాడు ఇప్పుడు కూడా అని ఇప్పుడు న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ జోసెఫ్ భట్ల దీని గురించి అయితే మాట్లాడాడు. అది కాకుండా ఉదయ్ కిరణ్‌కి ఒక కోరిక అయితే ఉండేదంట. దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఉదయ్ కిరణ్ సినిమా హీరోగా పరిచయమైన తర్వాత 2 ఏళ్లలోనే ఎంత పెద్ద హీరోగా ఎదిగినాడో మనకు తెలుసు. టాలీవుడ్‌లోనే సూపర్ స్టార్‌గా ఎదిగినాడు. తీసిన సినిమాలన్నీ లవ్ స్టోరీలు కాబట్టి, బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినాయి కాబట్టి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగింది. ఎవ్వరికీ లేని క్రేజ్ అయితే వచ్చింది. అమ్మాయిలైతే పడి సచ్చేవాళ్ళు ఉదయ్ కిరణ్ అంటే. అంత ఆడవాళ్ళు కూడా అంత ఇష్టపడేవాళ్ళు ఉదయ్ కిరణ్. అవునా కదా! కానీ చిరంజీవి కూతురు సుష్మితతో ఎంగేజ్‌మెంట్ అయితే అయ్యింది. ఆయమ్మ క్యారెక్టర్ సరిలేక నో అయితే చెప్పేసాడు. ఎందుకంటే నేనింకా మంచి హీరో కాబట్టి ఇంకా మంచి మంచి సినిమాలు తీయొచ్చు అనే రీజన్‌తో అవునా కదా! నో చెప్పేసాడు. కానీ చిరంజీవి పగబట్టేసినాడు కాబట్టి మంచి మంచి సినిమాలైతే వచ్చాయి. కానీ కొన్ని కొన్ని అంటే హాఫ్ సినిమాస్ అయినా కూడా హాఫ్ సినిమాలు కంప్లీట్ అయినా కూడా ఆ మూవీస్‌నైతే పక్కన పెట్టేశారు. కొన్ని సినిమాల్లో ఓకే చెప్పిన తర్వాత గూడా కొంతమంది అడ్వాన్స్ ఇచ్చినా కూడా తిరిగి ఇప్పించుకునేసారు. కొన్ని కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని కొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయాయి. అవునా గదా! సరైన సక్సెస్ లేక చాలా అంటే చాలా కుంగిపోయాడు. చాలా బాధతో ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అంటే 'ఉదయ్ కిరణ్' మూవీ 'ప్రేమంటే సులువు కాదురా' అనే ఒక మూవీ 80% అయితే కంప్లీట్ అయితే అయ్యిందంట. దీనికి ప్రొడ్యూసర్ వచ్చి ఏఎం రత్నం చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా 80% కంప్లీట్ అయిన తర్వాత మూవీని పక్కన పెట్టేశాడు. ఎందుకో నాకు తెలీదని మ్యూజిక్ డైరెక్టర్ జోసెఫ్ భట్ల అయితే చెప్పాడు. ఏఎం రత్నం గూడా చెప్పేవాడంట. అంటే 'ఉదయ్ కిరణ్' కెరియర్‌లో ఒక మంచి హిట్ అవుతుంది. ఒక చాలా అంటే చాలా బావుంటుంది. కెరియర్‌కి చాలా యూజ్‌ఫుల్ అయితుందని ఏఎం రత్నం గూడా చెప్పేవాడంట. కానీ అలాంటి ప్రొడ్యూసర్ కూడా ఈ 'ప్రేమంటే సులువు కాదురా' సినిమాని ఎందుకు ఆపేశాడో తెలియదని మ్యూజిక్ డైరెక్టర్ జోసెఫ్ భట్ల అయితే చెప్పాడు. అది కాకుండా ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ కూడా ఈ సినిమాని కంప్లీట్ చేయాలనైతే చూసాడంట. కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనైతే చూసాడంట. అయినా కూడా ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి కుదరలేదు. ఎందుకు రీజన్ నాకు తెలీదని మ్యూజిక్ డైరెక్టర్ జోసెఫ్ భట్ల అయితే చెప్పాడు. అంటే ఇంకో కోరికేమంటే ఫైనల్‌గా జనవరి 5, 2014 ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అంటే 2013 2013 సెప్టెంబర్ 27 'అత్తారింటికి దారేది' మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. ఆ సినిమా చూసి చాలా అంటే చాలా ఇష్టమైతే ఏందంట పవన్ కళ్యాణ్ సినిమా 'ఉదయ్ కిరణ్‌కి' ఈ సినిమా చాలా బావుంది. ఇలాంటి సినిమాలు చేద్దాం అని డైరెక్టర్ విఎన్ ఆదిత్య కూడా చెప్పాడంట ఉదయ్ కిరణ్. అవునా కదా! అనైతే తెలుస్తోంది. ఇలాంటి కథలేమన్నా దొరికితే చెప్పు. ఇలాంటి సినిమాలు తీద్దామనైతే చెప్పాడంట ఫైనల్‌గా. 'అత్తారింటికి దారేది' రిలీజ్ అయిన తర్వాత 2014లో జనవరి 5వ తారీఖైతే ఆత్మహత్య అయితే చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అవునా కదా! దీనికి అందరికీ రీజన్ తెలుసు. కానీ హ్మ్. నేను మంచి సినిమాలు తీస్తానులే. ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడేమో. అవును కదా! అది చిరంజీవి చాలా అంటే చాలా పగబట్టేసారు. ఇదైతే జరిగింది. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.